హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్. ఇప్పుడైతే మార్నింగ్ 7 అవుతా ఉంది. రెడీ అయ్యి ఇల్లు వాకిలంతా శుభ్రం చేసేసి రెడీ వచ్చి టీ అయితే తాగుతా ఉన్నాను. నాకు డైలీ టీ తాగే అలవాటు అనమాట. డైలీ మార్నింగ్ టీ తాగుతా, మిగతా టైంలో ఎప్పుడు టీ తాగను. ఈవినింగ్ అలాంటి టైం అస్సలు తాగను, ఓన్లీ మార్నింగ్. ఓకే, మన టీ అయితే రెడీ అయిపోయింది. టిఫిన్ చేస్తాను నేను. చికెను, ఇడ్లీ. ఇడ్లీ పిండి అయితే ఇదో చూడండి. నిన్నైతే ఈవినింగ్ రుబ్బి పెట్టాను ఇడ్లీ ఇడ్లీ చేద్దామని. ఇడ్లీ రవ్వ కన్నా ఇడ్లీ పిండితో చేసేది టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇవాళ అయితే నేను దీంతో చేసి చూపిస్తాను. చికెన్ చికెన్ కర్రీ, ఇడ్లీ మార్నింగ్ టిఫిన్. ఫస్ట్ అయితే మనము ఇడ్లీ పిండి ప్రిపేర్ చేస్తాం. ఫస్ట్ పిండి కలిపి రెడీ చేసుకుందాము, తర్వాత చికెన్ కర్రీ చేద్దాము. కొంచెం సోడా పిండి, ఇడ్లీ సోడా. ఉప్పు టేస్ట్కి తగినంత. ఒక స్పూన్ వేస్తాను. కొంచెం వాటర్. ఇది బాగా ఈ వాటర్లో కలిసిపోవాలి. నైట్ రుబ్బి పెట్టిన పిండితో చేస్తేనే ఎందుకు ఇడ్లీ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రవ్వతో చేస్తారు, అస్సలు అది తినడానికి కూడా అవ్వదు, గట్టిగా ఉంటుంది రవ్వతో చేసేది. ఇప్పుడైతే పిండిని బాగా కలుపుకోవాలన్నమాట. సాల్ట్, ఇడ్లీ సోడా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. బాగా కలపాలి, లేదంటే ఇడ్లీలో అక్కడక్కడ సోడా పిండి ఎల్లో కలర్లో అయితే కనబడుతుంది, సరిగా కరగకపోతే. ఓకే, పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని వాటర్ అయితే పోసుకుందాం.
ఇడ్లీ పాత్రకి ఇలా నూనె పోసి ఇడ్లీ చేసుకొని తినకూడదు. ఎందుకంటే ఈ అల్యూమినియం అనేది మెల్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఎక్కడ చూడండి వైరల్ అయ్యింది అసలు ఇలాంటి పాత్రల గురించి మంచి వైరల్ వీడియోలలో చూడండి అల్యూమినియం కరగతాది అనేసి. ఇప్పుడు దీనైతే అసలు అల్యూమినియం వాడేది చాలా మంది తగ్గించేశారు. అందువల్ల నేనేం చేస్తున్నానంటే ఇడ్లీ పాత్రలకి క్లాత్ వేస్తున్నాను అనమాట. ఇట్లా క్లాత్ వేసి కాల్చుకుంటే బాగుంటుంది అనమాట సేఫ్టీకి. ఇలా కాల్చుకొని తినడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది. అన్నిటికైతే ఇప్పుడు క్లాత్ అయితే వేసుకునేద్దాం. ఇందులో 3 ప్లేట్లు ఉన్నాయి. ఈ 3 ప్లేట్లకి శుభ్రంగా ఇలా వాష్ చేసి ఇలా వేస్తాం. ఇప్పుడు ఇందులో వాటర్ అయితే కంపల్సరీ ఉండాలి. కొంచెం కొంచెం ఓకే అయిపోయింది. అయితే మూత పెట్టేద్దాం. మూత అయితే పెట్టేసి స్టవ్ అయితే ఆన్ చేసేస్తున్నాం. చికెన్ అయితే నీట్గా వెళ్ళి ఒక 3 సార్లు వాటర్ పోసి శుభ్రం చేసుకొని అయితే వచ్చి చికెన్ ప్రిపేర్ అయితే చూపిస్తాను. ఇక్కడైతే చికెన్ ప్రిపేర్ చేసేయడానికి చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడానికి ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి అలాగే అల్లం అయితే క్లీన్ చేస్తున్నా. క్లీన్ చేసి రోలు గుంతలు వేసి దంచడానికి అయితే క్లీన్ చేస్తున్నా. చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడానికి ఇది వచ్చి సండే లాగు. మామూలుగా మేము సండే చికెన్ తెచ్చుకుంటాము. అంతకుమించి వేరే వారాల్లో అయితే చికెన్ అయితే తినము, తెచ్చుకోము కూడా. ఓన్లీ సండే. బాగా నీట్గా కట్ చేసి వాష్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఫస్ట్. దీనికి ముందు చికెన్ కూడా నీట్గా శుభ్రం చేసి కడిగి అయితే తెచ్చి పెట్టేశాను అనమాట. కూరగాయలన్నీ ఏదైనా కూర్చొని ఓపికగా కటింగ్ చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి హ్యాపీగా ప్రశాంతంగా వంట అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తా. ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి కూరలో వేయడం వల్ల కూర అయితే చాలా టేస్ట్ అయితే వస్తుంది. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తా. ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచి చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తా. అల్లం వెల్లుల్లి మిక్సీలో వేయడానికన్నా ఇలా దంచితేనే దానికి టేస్ట్. ఏదైనా పచ్చళ్ళైనా ఏదైనా దంచి చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఒకసారి. ఇలా రోలు గుంతలో దంచి అల్లం వెల్లుల్లి అయినా పచ్చళ్ళైనా ఏదైనా వండి తినండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పచ్చు. ఓపిక ఉండాలి. దేనికైనా ఓపికగా పని చేస్తే పని అయితే బాగుంటుంది.
వీడియోకి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మైక్లో ఛార్జింగ్ అయితే అయిపోయింది, చూసుకోలేదు. దానివల్ల మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. చికెన్కి కావాల్సినవి ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవే నేనైతే వేసే ఐటమ్స్ చికెన్లో. కరివేపాకు, ఆనియన్ 1, టమాటాలు 3. ఏ కూరకైనా ఆనియన్స్, టమోటా కంపల్సరీ వాడతాం, అది మాకు అలవాటు. పచ్చిమిర్చి ఒక 3 లేదా 4. నేనైతే పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసేస్తాను, ఎందుకంటే చికెన్ కర్రీలో అది తింటేనే కొంచెం టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిర్చి తిన్నా కానీ కొంచెం టేస్ట్ ఉంటుంది అనమాట. ఆ ఫ్లేవర్ అంతా, చికెన్ ఫ్లేవర్ అంతా పచ్చిమిర్చికి వస్తుంది. ఇప్పుడు చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. పెను బాగా వేడెక్కిన తర్వాత ముందుగా ఆయిల్, మరాఠీ మొగ్గ, పట్ట, లవంగం అన్నీ ఒక 2 అయితే ఫస్ట్ వేస్తాను మసాలా, బిర్యానీ మసాలా. ఒక చిన్న ఆనియన్, లైట్గా ఫ్రై అవ్వాలి. లైట్గా రెడ్ కలర్ అయితే రావాలి ఆనియన్స్. చికెన్ కర్రీ ఇది నా స్టైల్, నేను ఇట్లే చేస్తా. ఒక్కొక్కరు ఒక్కో టైప్ చేస్తారు. చికెన్ ఎలా చేసినా టేస్ట్గా ఉంటుంది. ఇందులోనే ఒక 2 టమాటాలు, కరివేపాకు 2 రెబ్బలు, రాయిపు, ఇది బాగా ఉడకాలి ఆయిల్లో. టమాటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి కూడా వేసేస్తాను. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తాను, ఒక స్పూను. బాగా కలబెట్టి ఒక 5 నిమిషాలు మూత పెడదాం. పసుపు తగినంత, ఫస్ట్ వేయగానే కలర్ చూడు ఎంత బాగా వచ్చేసిందో కూర. చికెన్ అయితే వేసేస్తా ఉన్నా. ఇందులోనే కారం, ఇది వచ్చి మసాలా కారం ఒక స్పూను. ఇది వచ్చి రెడ్ చిల్లీ పౌడర్, ఇది ఒక స్పూను. ఈ కారం వేయడం వల్ల కూర అయితే కలరు రెడ్గా బాగా కనబడుతుంది.
ఇంకొంచెం ఉప్పు. ఇందులోనే 1 స్పూన్ గరం మసాలా పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా, కొంచెం ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడి. అంతే, మసాలాలన్నీ అయితే వేసేసాను. ఫైనల్గా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేద్దాం. మసాలా అన్ని బాగా కలిసేలాగా కలుపుకొని ఆయిల్లో కాసేపు ఫ్రై అవనివ్వాలి. ఇదైతే ఒక 15 నిమిషాలు బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత కొత్తిమీర అయితే వేసుకుందాం. నెక్స్ట్ ఫైనల్గా కూర ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర అయితే వేసి కాసేపు అలా కలబెట్టి 1 నిమిషం 2 నిమిషాలు కలబెట్టి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఎవ్రీ సండే ఇడ్లీ ప్రిపేర్ చేస్తా. కంపల్సరీ ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకొని ఇడ్లీ అయితే ఎవ్రీ సండే ప్రిపేర్ చేస్తా. అలాగే దానికి కాంబినేషన్ చికెన్ కర్రీ చేస్తా. మన ఇంట్లో చేసుకునే ఇడ్లీలు చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. బయట చేసేది అయితే వాళ్ళు ఏదేదో వేసి కలిపి ఇడ్లీలు అయితే చేస్తారు. మన ఇంట్లో చేసుకునే ఇడ్లీలు చాలా టేస్ట్ ఉంటుంది, హెల్తీ కూడా. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీ కానీ అయితే రెడీ చేసేసాను. 2 చికెన్ కర్రీ ఇడ్లీ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. మన వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి.